ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చాలా రోజుల తర్వాత ఇలా మీతో నేను వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా కంటిన్యూగా చెప్పుకునేవాళ్ళం మెసేజ్లు కానీ, మరి దేవుని యొక్క నామంలో ఒక పాట కానీ, ఒక ప్రార్థన కానీ మనం కంటిన్యూగా నడిపించుకునేవాళ్ళం. మరి కొన్ని దినములు మనకి గ్యాప్ వచ్చిందంటే గనక ఈ యొక్క లెంట్ డేస్ అనేది అందరికీ ప్రారంభమైంది కాబట్టి, అందులో అందరూ కూడా మరి దేవుని యొక్క నామంలో పాలు పొందుకుంటున్నారు కాబట్టి, ఎవరికి వాళ్ళే మరి కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి, నేను కూడా నాకుండే కార్యక్రమాలు బట్టి నేను కూడా మరి వీడియోస్ చేయలేకపోయాను, ఆడియో మెసేజ్లు ఇవ్వలేకపోయాను. వీడియోలు అయితే చాలా కాలం మంది అనుకుంటే ఇచ్చి, అది మీకు కూడా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఈ రోజు నుంచి మనం ఎప్పట్లానే దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగించుకుందాం. మరి ఎవరీ సండే ప్రేయర్ కానీ, సాటర్డే సాంగ్ కానీ, దేవుని యొక్క మెసేజ్లు కానీ ఎప్పట్లానే మనం చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే లెంట్ డేస్ కోసమే. లెంట్ డేస్ ఆల్రెడీ అయిపోయాయి కదండి, ఇంకా దానికోసం చెప్పేది ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చరిత్ర ఉన్నప్పటికీ, చాలా దేవునికి సంబంధించిన ఆ యొక్క విషయం ఉన్నప్పటికీ, నేను ఒక్క విషయాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి ఇక్కడ ఇంకా ఈ యొక్క విషయాన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు 40 డేస్ వెళ్ళారు, 40 డేస్ కూడా దేవుని చక్కగా ఆరాధించారు, దేవుని స్తుతించారు. అది చాలా గొప్ప విషయం. అది ఒక వ్రతం లాంటిది, అది ఒక భయంకరమైన వ్రతం లాంటిది. ఎందుకంటే దానిలో చాలా దేవునికి సంబంధించిన విషయాలు, భక్తికి సంబంధించిన విషయాలు, విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. కానీ నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ని క్షణాన నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డౌట్ ఏంటి అని అంటే కనుక, అది డౌట్ అనుకునే కన్నా నిజం అనుకోవడం కూడా మంచిదని అనుకుంటున్నాను. అంటే దీన్ని చెప్పిన తర్వాత దాన్ని మీరు ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం. మంచిగా తీసుకుంటారో, చెడుగా తీసుకుంటారో, లేకపోతే నచ్చినట్టు తీసుకుంటారో, లేకపోతే ఒకవేళ నాకే వ్యతిరేకంగా తీసుకుంటారనేది ఇంకా అది మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని క్షణాన నేను మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. లెంటులో ఈ విషయాన్ని నేను మీకు చెప్పచ్చు. ఎందుకు చెప్పలేదనంటే గనక, లెంటుకు ముందు చెప్తే బాధపడతారు. లెంట్ డేస్లో అయితే చెప్పనే కూడదు. ఎందుకు చెప్పకూడదు? అంత పెద్ద చెప్పకూడనంత సీక్రెట్ ఏముంది, అందులో అంత పెద్ద రహస్యం ఏమి దాగుంది అని మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యం అనే మాటకు వస్తే గనక విన్న తర్వాత మీరే ఆలోచించుకోవాలి ఏంటి అని అనేది. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు, పట్టుకోక మునుపు అంటే మనకి గుడ్ ఫ్రైడే వచ్చింది, తర్వాత ఈస్టర్ వచ్చింది, బాగుంది, చక్కగా దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగించుకున్నాం. కానీ మనం ఈలోగా ఏం చేసాం? 40 డేస్ చేసాం. అంటే ఏం చేసాం? 40 రోజులు చేసాం. 40 రోజులు ఏం చేసాం? భక్తి చేసాం. 40 రోజులు ఏం చేసాం? ఉపవాసం చేసాం. 40 రోజులు ఏం చేసాం? భక్తిగా, శ్రద్ధగా, నియమనిష్టలుగా, చాలా కరెక్ట్గా, చాలా పవిత్రంగా ఉన్నాం. నిజంగా ఒక 1 డే కానీ, ఒక 2 డేస్ కానీ మనం ఫాస్టింగ్ ఉండాలంటే, ఉపవాసం చేయాలంటే చాలా బాధాకరమైన విషయం. అంటే మనకు బాధ అని కాదు కానీ, మన పొట్టకి కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆకలి దెబ్బలు వేస్తాయి కాబట్టి, అందులో మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇబ్బంది విషయంలో కూడా పక్కన పెట్టి, మన శరీరాన్ని నలగొట్టుకొని, మన కార్యక్రమాల కోసం దేవునితో విరివిగా ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ ఉంటున్నారంటే అది చిన్న విషయం కాదు. 40 రోజులు చర్చికి వెళ్ళడం, 40 డేస్ చర్చికి వెళ్ళడం, ఉపవాసాలు చేయడం, మరి దేవుళ్ళు చాలా భక్తి శ్రద్ధగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం, చెప్పుకోదగ్గ విషయం. అది నిజంగా అది దేవుడు వరవిచ్చిన వాళ్ళు అయితే చేస్తారు. నేనైతే చేయలేదు, ఎప్పుడు చేశానని అబద్ధం కూడా చెప్పను ఇప్పుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. 40 రోజులు, ఇది గతంలో కూడా నేను మెసేజ్ ఇచ్చినప్పుడు, ఆడియో మెసేజ్ ఇచ్చినప్పుడు చెప్పాను. గతంలో వీడియోలు ఇచ్చేదాన్ని,
తర్వాత కుదరక కొంచెం ఆడియో మెసేజ్‌లు ఇవ్వడం జరిగింది. మరలా ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా వీడియో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఒక్క రాత్రి పట్టుకున్నారు. ఆ రాత్ర పస్కా పండుగ అయింది. బావుంది. ఆ రాత్ర ఆయన ముద్దు పెట్టుకొని ఈయన గారు అప్పజెప్పడం మొదలుపెట్టారు. అది బాగుంది. ఆ రాత్రే ఆ యొక్క రాజగృహంలోకి తీసుకెళ్ళి ఆ చెరసాలలో పెట్టి ఆయన్ని ఇంక అక్కడి నుంచి చిత్రహింసలు చేయడం అనే విషయం కూడా మనకు తెలిసింది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. తెలియని విషయాలంటూ ఏది కాదు. అలాగని దైవజనులు రోజు కూడా మీకు ఎన్నెన్నో మీ యొక్క మందిరాల్లో వాక్యాలు మీకు బోధించున్నారన్న విషయం కూడా మీకు తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏముంది? కొత్తగా ఏం చెప్తారు ఇందులో? అంత కొత్తదేముందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేనేదో కొత్తది చెప్తున్నాను, కొత్తగా చెప్తాను అని అంటలేదు. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. అది నాకు డౌట్ అనుకుంటున్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 40 రోజులు శ్రమ పడ్డారా? 40 రోజులు కొరడాలతో కొట్టించుకున్నారా? 40 రోజులు కూడా ఆయన్ని గొల్గొతా సిలువ దగ్గర కొండ దాకా తీసుకెళ్ళి మళ్ళీ అప్ అండ్ డౌన్స్ కూడా సిలువ మోయించుకొచ్చారా? మళ్ళీ చెరసాల్లో పెట్టారా? 40 రోజులు మేకులు కొట్టి తీసారా? మీకేమన్నా మత్తుందా? మీరేం మాట్లాడుతున్నారు? 40 రోజులు మేకులు కొట్టి 40 రోజులు మేకులు తీస్తారా ఎవరన్నాను? అలా ఎవరన్నా బ్రతుకుతారా అంటారు. నిజమే. మీరు అన్నమాట నిజం, నేను అన్నమాట తప్పు. అలా జరగదు. కానీ పోనీ 40 రోజులు ఏమన్నా చెరసాల్లో పెట్టి 40 రోజులు ఆయన కొడతా ఉన్నారా కొరడాలో? ముళ్ళ కిరీటం ఎట్టి తీసి అలా ఉంచారా? సిలువను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇలా చేశారా? అంటే సిలువ మీద మేకులు కొట్టకుండా మిగతా కార్యక్రమాలన్నీ కూడా రోజు 40 డేస్ కూడా ఆయన చేశారా? 40 రోజులు యేసు ప్రభువారిని మరి ఆ రోమన్ ప్రభుత్వం వారు బాధ పెట్టారా అని నేను అడుగుతున్నాను. 40 రోజులు సిలువ మోయించారా కొండ మీద దాకా? మళ్ళీ తీసుకుంటూ చెరసాల దాకా వచ్చారా? 40 రోజులు కొరడాలతో కొట్టారా? 40 రోజులు ముళ్ళ కిరీటం ఎట్టి తీశారా? ఆయన శ్రమ పడ్డది ఎప్పుడు? రాత్రి పట్టుకున్నారు. పస్కా పండుగ అయిన దినమున, అంటే వెంటనే. ఎప్పుడు పట్టుకున్నారు? సాయంకాల దినమున 7 గంటలకు పట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి కథా కార్యక్రమం జరిపించుకుంటూ చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇక రాత్రి అంతా కూడా ఆయన భయంకరమైన చిత్రవాద చేశారు. తెల్లారి చెరసాల్లోంచి ఆయన బయటికి తీసుకొచ్చి రాజు సముఖముల దగ్గర నిలబెట్టేటప్పటికి రాజు పేర్లు అవి ఇవి కూడా నేను చెప్పాలనుకుంటలే. ఎందుకంటే టైం వేస్ట్. ప్లస్ ఇవంతా మీకు తెలుసు. తెలియనిది ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కాదు. ఇది తెలిసింది పదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీ దైవ సేవకులు ఎంతో గొప్పగా ఉపవాసాలుండి ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు బోధించారు వాక్యాన్ని. వాళ్ళ చెప్పిన మాటలు కూడా మీరు ఎక్కడ పెట్టారో ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. దైవ సేవకుల మాటలు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా తీయకూడదు. ఏ ఛానల్లో చూసినా దేవుడి మాటలు వస్తున్నాయి కదా, ఎక్కడ చూసినా దేవుడి వాక్యం వినబడుతుంది కదా అని మీ యొక్క దైవజనులు చెప్పిన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. ఏదైనా కూడా వాటి మీద శ్రద్ధ అనేది పెట్టాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని 40 రోజులు శ్రమ పెట్టారా? నాకెందుకో ఆ డౌట్ అలా కొడుతూనే ఉంటుంది అప్పటి నుంచి. ఒకసారి చెప్పాను కూడా ఆల్రెడీ దీనికోసం. నేను ఒకసారి చెప్పాను. 40 రోజులైతే అయినా శ్రమ పడలేదు అని నేను అనుకుంటున్నాను. 40 రోజులు ఉపవాసం చేశారా? 40 రోజులు ఆకలి కొన్నారా? నీకు మతి సూతి లేదు, ఆయన 40 రోజులు ఉపవాసం చేయలేదా, ఆయన ఆకలి కొనలేదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, మీరు చెప్పింది నిజమే. ఆయన 40 రోజులు ఉపవాసం చేశారు, 40 రోజులు ఆకలి కొన్నారు, 40 రోజులు కూడా చాలా శ్రమ పడ్డారు. అది నిజం. కానీ ఎప్పుడు? సిలువ వేసినప్పుడా? సిలువ వేసినప్పుడు 40 రోజులు శ్రమ పడ్డారా యేసుప్రభు వారు? సిలువ వేసినప్పుడు 40 రోజులు ఆకలి ఉన్నారా? ఆ 40 రోజులు ఆకలి ఉంటే అసలు అంత బరువైన కొయ్యను లేపగలరా? అంత బరువైన చెక్కలు లేపగలరా? స్ట్రైట్గా ఒకటి, అడ్డంగా ఒకటి లేపి అంత బలహీనం. ఒక 2 డేస్ మనం ఏమీ భోజనం చేయకపోతేనే బాగా వీక్ అయిపోతాం కదా, బాడీగా బాగా వీక్ అయిపోతాం. అలాంటిది 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ఆ కొండ మీదకి అంత బరువైన సిలువని లాక్కెళ్ళి ఆ కొరడాలతో దెబ్బలు తిని ఇది చేసి ఎవరైనా ఉండగలరా? అసలు ఇది పాజిటివ్గా ఉన్నదంటారా? మనకి వినడా కన్నా కొంచెం అది మనం ఆలోచించుకుందాం. ఒక్కసారి మనం మనుషులు, మనది మానవ శరీర రీత్యా మనం ఆలోచించుకుందాం. ఆయన కూడా మానవుడే కదా.
మానవుడు కాబట్టి ఆయన కొడితే రక్తం వచ్చింది. మానవుడు కాబట్టి ఆయన భోజనం చేశాడు. మానవుడు కాబట్టి ఆయన వస్త్రాలు వేసుకున్నాడు. మానవుడు కాబట్టి ఆయనకు ఉండాల్సిన ప్రతి ఒక్క అవయవాలు కూడా ఉన్నాయి. మానవుడు కాబట్టి ఆయన కూడా కాలినడకనే వెళ్ళి సువార్త చేశాడు. ఆయన దేవుని యొక్క కుమారుడే. కానీ ఏమైనాడంటే శరీరం కలిగిన మానవుడై ఉన్నాడు. కాబట్టి అందుకే మానవుడు కాబట్టి మానవులకు వచ్చిన బాధ కాబట్టి ఆయన కూడా ఏమన్నాడు, ప్రభా ఈ బాధ నేను తలంచుకుంటేనే నాకు గుండె ఆగిపోతుంది. నేను భరించడం పక్కన పెట్టండి. అసలు ఇది తలంచుకుంటేనే నాకు ప్రాణం పోతుంది. కాబట్టి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా అద్దు నుండి తొలగించమని చెప్పలేదా? కానీ మళ్ళీ వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడు. అసలు భూమి మీదకి వచ్చింది నేను ఇందుకే కదా. భూమి మీదకి నేను మనుషులు రక్షించడానికే కదా వచ్చాను. నా యొక్క రక్తంతో కదా పాప పరిహారం చేయాలని నేను అనుకున్నాను. మరలా ఏంటి ఇప్పుడు శాతాను ఇస్కరియోతులకు వచ్చినట్టుగా నాలోకి వచ్చింది అని అనుకొని, ఛీ ఇంతవరకు చేసి ఇప్పుడు నేను పడిపోవడం ఏంటి, ఇంతవరకు నడిపించి ఇంతవరకు నేను లాస్ట్ దాకా తీసుకొచ్చి ఇప్పుడు పడిపోవడం ఏంటి అని అనుకొని ఏమన్నాడంటే మళ్ళీ వెంటనే యేసుప్రభువారు ఏమన్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా అద్దు నుండి తొలగించమని అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే యేసుప్రభువారు 40 రోజులు శ్రమ పడలేదు. శ్రమ అంటే కొరడాలతో కొట్టించుకోలేదు. నేను చెప్పే విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి. మీరు కోపంగానో ఆవేశంగానో లేకపోతే నా మీద ద్వేషంగానో తీసుకోవద్దు. పర్లేదు, మీరు నా విషయంలో ద్వేషంగా తీసుకున్నా కోపంతో తీసుకున్నా ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా అది మీకు వదిలేసాను. అంటే నేను బైబిల్ చదివిన రీత్యా, నేను బైబిల్ చూసిన రీత్యా యేసుప్రభువారు 40 రోజులు కొరడాలతో కొట్టించుకున్నట్టు నాకు కనిపించలా. 40 రోజులు ఉపవాసం చేసినట్టు నాకు కనిపించలా. 40 రోజులు ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్లు నాకు కనిపించలా. 40 రోజులు కూడా ఆయన అక్కడికి సిలువ తీసుకెళ్ళి మళ్ళీ చెరసాల్లోకి వచ్చేయండి. రోజున్నరలో పూర్తయిపోయి ఇవన్నీ కూడా రోజున్నరలో పూర్తయిపోయి ఒక రాత్రి ఆయన పట్టుకోవడం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం. అదే రోజు ఉదయకాలం 9 గంటలకు స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా ముగించేశారు. కనీసం ఒక 1 డే కూడా పూర్తవ్వలేదు. ఒక రోజు కూడా పూర్తవ్వలేదు. ఆయన్ని శ్రమ పెట్టిన రోజు ఒక రోజు కూడా పూర్తవ్వలేదు. మళ్ళీ 3వది ఆయన ప్రాణం వదిలేయాలి. ఇక్కడ నుంచి లెక్క 3 గంటలకు అయ్యేటప్పటికి తండ్రి నా ప్రాణాన్ని నా ఆత్మని నీ చేతికి నేను అప్పచెప్పుకున్నానని ఇచ్చేయాలి. కనీసం ఈవినింగ్ 6 అవ్వలేదు. మన లెక్కల ప్రకారం, దేవుని లెక్కల ప్రకారం ఒకవేళ విశ్రాంతి దినం అన్నారు కాబట్టి విశ్రాంతి దినం తీసుకుంటే 7 అవ్వలేదు. మధ్యాహ్నం 3 గంటలకైనా తన యొక్క ప్రాణం విడిచిపెట్టారు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు దీన్ని మనం మరొక భాగం మనం తెలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడం తప్పించుము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.